వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓ ఫ్యాక్టరీ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా మార్టూరు గ్రామానికి చెందిన వేముల మల్లికార్జునరావుకు చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీని 2022లో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం లీజుకు తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి లీజు చెల్లించకపోగా 16 లక్షల కరెంటు బిల్లు బకాయిలు ఉంచాడని వేముల మల్లికార్జునరావు ఆరోపించారు. ఫ్యాక్టరీలో ఉన్న ఖరీదైన మిషన్లను రాత్రి సమయంలో తరలించుకొని పోయారన్నారు. చివరకు ఫ్యాక్టరీని తనకు అమ్మినట్లుగా నకిలీ అగ్రిమెంట్ పత్రాలు సృష్టించి మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ యేసురత్నం మాజీ డీఐజీ కావడంతో పోలీసులు ఎవరూ తన కంప్లైంట్ను తీసుకోవడం లేదన్నారు. నమ్మి ఫ్యాక్టరీని అప్పజెపితే తనను నట్టేట ముంచాడని వాపోయారు. ఇప్పటికైనా తన ఆవేదన అర్థం చేసుకుంటాడని మీడియా ముందుకు వచ్చినట్లు మల్లికార్జున్ తెలిపారు. నా పైన చంద్రగిరి యేసురత్నం గారి పైన నేనేదో అపనిందలేశానని మన కొత్తగా అతను ప్రెస్ మీట్ పెట్టాడు. నాకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ చేసుకున్నాను. వచ్చిన తర్వాత అతను ఏదో కరెక్ట్ అయినట్టు నేనేదో తప్పులు చేసి 10 మందికి రిజిస్ట్రేషన్ చేసి ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర అప్పులు తీసుకున్నానని చెప్పి అని అన్నాడు. అమెరికా అతని దగ్గర నేను తీసుకొని తప్పించుకొని తిరుగుతున్నాను కాన్ రాకుండా అనే వర్షనతను అన్నాడు. సార్ అసలు ఫస్ట్ ఈ ఫ్యాక్టరీ అతను తీసుకుంది 2023 అని చెప్తున్నాడు. కాదండి, 2022 అక్టోబరు 14వ తారీఖున అతని కొడుకు చంద్రగిరి ధీరాజ్ పేరుతోటి నేను ఫ్యాక్టరీ లీజుకి ఇచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అతను అద్దె లేదని నా ఒకటే వాదన. అదేంటంటే అతను ఒక ఎమ్మెల్సీ పదవి ప్రభుత్వం తరఫున ఉన్నాడు, అదేంది అని ఆ జగనన్న భూరక్షరాలు కూడా మీరు చూసుకోండి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అవి చేయడానికి నా దగ్గర లీజుకి తీసుకొని నాకు అద్దె ఇవ్వకపోగా ఇప్పటికీ నన్ను బెదిరిస్తూనే ఉన్నాడు. అందుకని అతనితోటి నేను ఒకటి చెప్పాను. అతను ఏమన్నాడంటే ప్రెస్లో అమెరికా అతనికి దగ్గర ₹1 కోటి పైగా తీసుకొని అతను కనిపించకుండా తిరుగుతున్నాడు, మీ పోలీసులకు ఫిర్యాదు చేశాను, పోలీస్ స్టేషన్లకు కూడా దొరకకుండా తిరుగుతున్నాడు అని అన్నారు. నా దగ్గర అమెరికా అతను నాతోటి మాట్లాడిన వాయిస్, ఆ అమెరికా వాళ్ళని నేను బెదిరించానో చంద్రగిరి యేసురత్నం గారు బెదిరించారో ఆయన పెట్టిన వాయిస్ రికార్డ్ ద్వారాగే మీరు కూడా వినండి సార్. అందరూ బెదిరించాడు. సో రేపు సిఐ గారి ముందు నేను వచ్చిన తర్వాత నేను వస్తాను. ఇంకా అనకపోయినా కానీ నేను యేసురత్నం గారి దగ్గర అయితే మాత్రం ఆ డాక్యుమెంట్స్ మొత్తం నేను అతను బెదిరించాడు, ఆ డాక్యుమెంట్స్ పంపించి నన్ను బెదిరించాడు. సో రేపు సిఐ గారి ముందు నేను వచ్చిన తర్వాత సిఐ గారు పిలిపించి ఇదిగో నువ్వు ఆలోచిస్తాను ఈ పంపించాడు బెదిరించాడు ఏమని తీసుకుని చెప్పేసి నేను అడుగుతాను. నువ్వు అడిగిన నేను అడిగి అవి తెప్పిస్తాను. ఒకవేళ ఆయన లేవు లేకపోతే అది రంగారెడ్డి మొత్తం అది వేరే విధంగా ఉంటుంది. ఓకే, సో అదంతా కూడా జరిగింది. అతను వెంకట గారే అతను స్వయంగా అతను ఏమన్నాడో మీరు కూడా విన్నారు కదా సార్. చంద్రగిరి యేసురత్నం గారు నా దగ్గర కొనడానికి వచ్చిన వాళ్ళని అందరిని అంతే బెదిరిస్తున్నాడు. ఎవరిని కొనకుండా అతను కొనకుండా నాకు ఫ్యాక్టరీ హ్యాండ్ ఓవర్ చేయకుండా పూర్తిగా నన్ను సర్వనాశనం చేసి అతను ఏదో తన పలుకుబడితో ఆ 2 ఫ్యాక్టరీలు తీసేసుకోవాలి, లేదా అతను అడిగినట్టు ఈ ₹6 కోట్ల దాన్ని 2.5 కోట్లకే ఇవ్వాలి అని అంటున్నాడు. అతను ఏమంటాడు, 2.5 కోట్లు తీసినట్టు ఆన్లైన్ ద్వారా ఉంది అని అన్నాడు. ఆయన తీసుకొని రమ్మని చెప్పండి. 2.5 కోట్లకి నాకు ఆన్లైన్ ద్వారా ఏ అకౌంట్కి ఇచ్చాడో ఏదో అతను తీసుకొని వచ్చి చూపించమనండి. ఊరక పేపర్లు చేత పట్టుకొని ఇదిగో అని అంటాం కాదండి. అతని దగ్గర ఏ ప్రూఫ్లు ఉన్నాయో అవి తీసుకొని రమ్మని చెప్పండి. నా దగ్గర ఉన్న ప్రూఫ్ నేను చూపించాను. అలాగే ఇంకా నా దగ్గర ఇంకొక వాయిస్ కూడా ఉంది. అతను ఏమంటాడు, అసలు అతనికి నేను డబ్బులు ఇచ్చాను, 50-60 లక్షలకి రాపించుకున్నాను, 5 సాక్షులు వచ్చారు అన్నారు. ఈ చంద్రగిరి యేసురత్నం గారు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు ఏందనేది వీడియో కూడా నా దగ్గర ఉంది. అది ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితము ఇప్పుడు సమయం కాదు, అతని భవిష్యత్తు అంతా నాశనం అయిపోయిందని ఇప్పుడు కూడా నేను అదే ఆలోచించుకొని అది ఇప్పుడు కూడా నేను బయట పెట్టట్లేదు. కానీ ఈసారి ఇలాగే నిందలేసి నాకేం న్యాయం జరగకపోతే మళ్ళీ ప్రెస్ మీట్ ముందు వచ్చి నేను ఆ వీడియోలు ఆధారాలతో సహా మొత్తం చూపిస్తాను. అది నాకు ఇప్పటికన్నా తెలుసుకొని నాకు న్యాయం జరిపించమని మీడియా ద్వారా అడుగుతున్నాను. రెండోది, చంద్రగిరి యేసురత్నం గారు మీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందయ్యా. ఇదిగో నా పిల్లలు నా పిల్లలు అనాథల్లాగా ఇంకొకరి ఇంట్లో బతుకుతున్నారు. నీ మీద శక్తిలో నీ మీద సవాలు చేయాలనో నా బతుకు అంత శక్తివంతమైంది కూడా కాదు. ఇదిగో ఈ రోజైనా నా పిల్లలను చూసుకొని నా పిల్లల కోసమైనా న్యాయంగా ఒప్పుకొని నా ప్యాటర్లు నాకు అప్పచెప్తాను.
నిన్ను నమ్మినందుకు నాకు ఎంత బుద్ధి చెప్పావంటే 10 మందికి అన్నం పెట్టినోడికి చివరికి కూలి లేకుండా నా పిల్లలే ఇంకోరి దగ్గర అనాథలాగా బతికేటట్టు ఉన్నారు. నా ఫ్యాక్టరీని చూడండి, నీకు ఎలా ఇచ్చానో ఆ రోజు మీ నాన్నగారు, మీ భార్య గారు, మీ కొడుకు అందరూ వచ్చి ఫ్యాక్టరీని అంత బాగా చేసుకున్నారే. మరి ఈ రోజు నాకు ఇవ్వడానికి నువ్వు ఇచ్చినట్టు ఏదన్నా ఒక ప్రూఫ్ చూపించు. నేను ఇన్నిసార్లు చెబుతున్నా, ఇదిగో ఆ రోజు అమెరికా అతన్ని మోసం చేశాను అన్నావు. నేను అమెరికా అతనికి దగ్గర తీసుకున్న మాట వాస్తవం. 43 లక్షలు అతను బ్యాంకులో కట్టింది వాస్తవం. నేను అతనికి చేస్తానంటుంది వాస్తవం. మా ఇద్దరి దగ్గర అది ఫోన్లో కూడా రికార్డు ఇప్పించా. నేను ఎవరిని మోసం చేశాను? మీరు అంటున్నారు వాళ్ళకి చేశారు, ఇలా చేశారని. నా ఫ్యాక్టరీకి శ్రీరామ్ ఫైనాన్స్ లోన్లోకి ఉంటే నేను ఈ రోజే ఇక్కడే నీ కాడిగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 10 మంది ముందు రిజిస్ట్రేషన్ చేసిపోతా. రా, నా ఫ్యాక్టరీ మీద నువ్వు శ్రీరామ్ ఫైనాన్స్ లోన్ చూపించి మాట్లాడు. ఏది పడితే అది నోటికి వచ్చిందని చెప్పి 10 మందిలో మమ్మల్ని ఇప్పుడు నువ్వు అన్నట్టు నేను ఆలోచించుకోకుండా ఏది పడితే అది మాట్లాడానంటే నీ ఉన్న ఎమ్మెల్సీ పదవి పోతుంది, నువ్వు భవిష్యత్తు మట్టిపాలు అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. నేను ఈ రోజుకి కూడా ఇంత బాధలో నువ్వు ఇంత ద్రోహం చేసినా కూడా నేను ఆ వీడియో కూడా బయట పెట్టకుండా, నువ్వు మాట్లాడింది ఈటీ ఆంజల్ గారు, నువ్వు ఆ అమ్మాయి మాట్లాడింది ఈ రోజు కూడా బయట పెట్టకుండా నేను దాస్తున్నానంటే ఇప్పుడు కూడా మీ మీద గౌరవంతో నీ మీద ఏదో నేను పగ సాధించాలనో లేకపోతే ఇంకోటో కాదయ్యా. నాకు అంత శక్తి కూడా లేనివాడిని. నా పిల్లల భవిష్యత్తు కోసమే నేను మహారాష్ట్ర పోయి దాక్కోలేదయ్యా. మహారాష్ట్ర పోయి పని చేసుకుంటున్నా. ఇంత బతికి ఈడ కూలి పని చేయలేక మహారాష్ట్రలో పోయి కూలి పని చేసుకుంటున్నా. ఇంకోటి కూడా అన్నారు మీరు, పట్టాపురంలో కేసు పెట్టాను వాడు రాకుండా తిరుగుతున్నాడని. పట్టాపురం స్టేషన్లో కేసు మీరు పెట్టారో పెట్టలేదో నాకు తెలియదు, కానీ నాకు పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను నేను. నా దగ్గర ఈ రోజు కూడా ఇదే మొబైల్లో ఉంది. ఇప్పుడు వినిపిమన్నా కూడా వినిపిస్తాను. నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం, నీ పైన ఎఫ్ఐఆర్ అయింది అని అంటే నేను నల్లపాడు స్టేషన్కి పోయా. ఇక్కడైతే మీ మీద ఏ కంప్లైంట్ లేదని చెప్పారు. అది సంగతి. ఆ ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు మాట్లాడినప్పుడు నాకు చేసినప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్ అని చెప్పారు. నా దగ్గర ఈ రోజు కూడా రికార్డు ఉంది. నా పైన ఎఫ్ఐఆర్ అయిందని కూడా ఆయన నోటితో ఆయనే అన్నారు. అది కూడా ఉంది. వాళ్ళు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి నువ్వు వాళ్ళ పేర్లు అవన్నీ ఏం బయట పెట్టదలుచుకోలేదు. పెట్టవలసి వచ్చినా ఏ నిమిషమైనా నేను చూపించగలను, పెట్టగలను. ఎందుకు చెప్పాలి నల్లపాడని? పట్టాపురం అయితే పట్టాపురం అంటే చూస్తే ఆడికే పోయేవాడిని. నేనెట్ట తప్పుడు అవుతాను? నేను ఎందుకు పోయి దాక్కుంటాను? నేను దాక్కోలేదయ్యా. నా పిల్లలకు ఒక ముద్ద పెట్టుకోవడానికి ఈడ కూలి పని చేయలేక ఆడుకోపోయి కూలి పని చేసుకుంటున్నా. అంతేగాని నేను దాక్కోవాలా. దయించి ఇప్పుడైనా ధర్మాత్మ, నువ్వు నిజాయితీ పరుడివే, మేమైతే కాదనట్లేదు. నా పిల్లలను వదిలిపెట్టి నా పిల్లల కోసమైనా నా జీవితాన్ని వదిలిపెట్టయ్యా. నువ్వు ఇవ్వాల్సిన రెంట్ ఏదో నాకు ఇచ్చి అది కరెంటు బిల్లు 16,44,000 చిల్లర ఉంది. ఆ 16,44,000 చిల్లరలు కట్టి ఆ ఫ్యాక్టరీ ఏదో బాగా చేసి ఇస్తే నా పిల్లలు నేను బతుకుతామయ్యా. దయించి నువ్వు తప్పుడా ఇంకోటో అనట్లేదు. మోసపోయినోడికి నాకు తెలిసిద్ది, ఆ బాధ ఏదో నాకు తెలిసిద్ది. లేదు నేనే మోసం చేశానంటావా? నీకున్న ఒక్కదాన్ని ఒక్క కొడుకుని తీసుకుని రా. నాకు ఒక్క కొడుకుని తీసుకుని నేను పోలిచే దైవం భగవద్గీత నా కొడుకు మీద ప్రమాణం చేసి నేను చెప్తా, నువ్వు 5 పైసలు లేదని, నీ దగ్గర నేను తీసుకోలేదని, నాకు ఈ రోజుకి లీజు కట్టలేదని నేను చేస్తా. నువ్వు చెయ్యి. నేను 2 ఫ్యాక్టరీలు అమ్మడానికి నీ దగ్గరికి వచ్చానని, నీ కొడుకు నేను అగ్రిమెంట్ రాశానని, మీ ఇంట్లో నన్ను బంధించి చేయలేదని ఇవన్నీ చెప్పి నువ్వు రాయి. నువ్వు చెయ్యి. నీ కొడుకు మీద నా కొడుకు మీద ప్రమాణం నేను చేస్తా. ఆ రోజు చేసిన రోజు నేను వదిలేసిపోతా. నేను చేయండి వచ్చి మీ కొడుకు మీద ప్రమాణం చేసి, నేను మల్లికార్జున ఏ మోసం చేయలేదు, నేను ఒక ఫ్యాక్టరీ చేయించుకుంటానని పిలవలేదు అని నువ్వు చెప్పండి. చెప్పిన తర్వాత నాకు ప్రెస్ ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. లేదంటావా? నీ కొడుకుని తీసుకొని నువ్వు అన్నట్టు నీ బైబుల్ నీ కొడుకు మీద పెట్టి నువ్వు ప్రమాణం చేయి. నా భగవద్గీత నా కొడుకు మీద పెట్టి నేను ప్రమాణం చేస్తా. ఈ రోజుకే కాదు ఏ రోజుకైనా నువ్వు నాకు రూపాయి కూడా లీజు తరపున ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఇచ్చానన్న బెదిరిస్తున్నావు. మొన్న అమెరికా అతనికి చేశానన్నావు. అమెరికా అతని దగ్గర నేను డబ్బులు తీసుకున్న దగ్గర తీసుకున్నానని నిజాయితీగా ఎంతమంది ముందైనా ఒప్పుకుంటా. ఆయన బ్యాంకులో లోన్ ఎంత ఉందో అది మొత్తం కట్టింది ఆయనే. నేను కాదని అంటలేదు. కానీ ఆయన తప్పించుకొని తిరుగుతున్నానని నేను అన్నావు. అతనేమన్నాడు? రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన బెదిరించావని. ఇదిగో ఇప్పుడు కూడా ప్రూఫ్లో వినిపించా. నువ్వు బెదిరించావని ప్రూఫ్ వినిపించా. లేకపోతే డైరెక్ట్ ఫోన్ చేద్దాం. ఆ ఫోన్ నెంబర్ మళ్ళీ డైరెక్ట్ ఫోన్ చేసి కూడా మాట్లాడదాం. అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడొద్దండయ్యా. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. నా దగ్గర ఉన్న ఒక్క వీడియో నేను ఇచ్చానని బయట పెట్టానంటే మీకేం జరగాలో, మీది ఉన్న ఎమ్మెల్సీ పదవి పోయింది. కులస్తుడు అని తల్లిదండ్రులను కూడా కాదని నీ పంచన చేరినందుకు నాకు సరైన బుద్ధి చెప్పావు. ఆ రోజు 5 లక్షల రూపాయల గ్రానైట్ నేను చర్చికి ఇచ్చింది. ఈ రోజు నా పిల్లలకి 50 రూపాయలు పెట్టి ఒక పూట అన్నం పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను. ఆ స్థితికి నేను ఎలా వచ్చా? నువ్వు ఆ రోజు స్కార్పియోలో తిరిగితే నేను ఇన్నోవా కారు 8586 కారు నాది, ఇన్నోవా సీల్ కారు, ఆ కారులో తిరిగేవాని. ఈ రోజు కాళ్ళకు చెప్పు లేకుండా తిరుగుతున్నా. రా, నేను ఉంటున్న ఇల్లు చూద్దురా, కనీసం ఇంట్లో ఫ్యాన్ లేదు, రేకుల షెడ్లో బతుకుతున్నా అద్దెలు కట్టుకోలేక. నాకున్న ఆధారం 2 ఫ్యాక్టరీలు. ఈ 2 ఫ్యాక్టరీలు నీ తెలివితేటలతోటి బంధించేసావు. నాకు వచ్చే ఆదాయం లేదు. 3 సంవత్సరాల నుంచి నా పిల్లల ఫీజులను కట్టుకునేనా, నేనని బతికేనా?
ఒక పక్క నా భార్య చచ్చిపోయిన బాధలో నీ నుండి నీకు ఫ్యాక్టరీలు ఎప్పచెబితే అదే అవకాశంగా తీసుకొని నువ్వు దుర్మార్గం చేసావు. నీ 100 మందిలో కాదు, ఏడేం చెప్తా, నువ్వు దుర్మార్గం నన్ను చేసావనడానికి నా దగ్గర ఇప్పటికీ సాక్ష్యాలు ఉన్నాయి. పోయి ఏడైనా మాట్లాడదాం, పబ్లిక్లో అయినా సరే, ఏడైనా సరే. నీ నోటితో నువ్వే చెప్పావు, నేనైతే ఈ లేదమ్మా అని నువ్వు ఇంకా ఏమేమి మాట్లాడావు అన్ని వీడియో ఉంది. అది సమయం వచ్చినప్పుడు నేను మళ్ళీ రావాల్సి వస్తే ఎమ్మటే వచ్చి నేను పెడతా. పట్టాపురం ఎస్ఐ గారిది అన్నావు, అది పెడతాను. ఇప్పటికైనా అడగండి కావాలంటే వాళ్ళని. నల్లపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయిందని అన్నారు. లేదంటే నేనేం భయపడాల్సిన పని లేదు, నేనే తప్పు చేశాను భయపడడానికి. ఎఫ్ఐఆర్ అయిందన్నాడు. ఎఫ్ఐఆర్ అయితే ఈ రోజుకే నా కాపీ చూపించమను. నువ్వు ఒకవేళ నేను తప్పుడుగా అంటున్నానంటే నా సెల్లో ఈ రోజుకి రికార్డు ఉంది. రేపు పొద్దునైనా కానీ ఆ రికార్డు మొత్తం వాళ్ళ వాయిస్, ఎస్ఐ గారు నాతో మాట్లాడింది, కానిస్టేబుల్ గారు మాట్లాడింది కూడా ఇంపించగలను. నేను చివరిగా నీతో పంతం పెట్టుకోవడానికి నేను లేనయ్యా. నాకు బతుకు తెరువు లేదు, నాకున్నది ఇది ఒక ఫ్యాక్టరీ. ఆ కరెంటు బిల్లు కట్టి ఏదో ఒకటి చేసి నా దారి నన్ను వదిలేయండి అయ్యా దయచేసి. ఇక జీవితంలో కులస్తుడు అనేవాడు అనే కానీ ఒక పెద్ద మనిషి అంటూ ఒక దగ్గర పోవటం అనేది కానీ పోకుండా నాకు బాగా బుద్ధి చెప్పావు తండ్రి.